సప్తసతి మహామంత్రానికి మూలమైన దేవీ కవచంలో నవదుర్గల గురించి స్పష్టంగా ఉంది. ఇంతకీ నవదుర్గలు అంటే ఎవరు? వాటి అవతారం వెనుకున్న ఆంతర్యమేంటి? శరన్నవరాత్రి వేడుకలు ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 24 వరకు జరగనున్నాయి. నవదుర్గలుగా చెప్పే ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్దకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త. నవదుర్గా ప్రకీర్తిత ఇత్యాన్యేతాని నామాని బ్రహ్మణ్యైవ మహాత్మవ శైలపుత్రి. సతీదేవి యోగాగ్నిలో ఆహుతి అయిన తర్వాత పర్వతరాజైన హిమవంతుని ఇంట్లో శైలపుత్రిగా అవతరించింది. వృషభ వాహనంపై దర్శనమిచ్చే అమ్మవారి కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం, తలపై చంద్రవంక ధరించి ఉంటుంది. పార్వతి, హైమవతి అనేవి ఆమె పేర్లే. బ్రహ్మచారిణి దుర్గ గుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి పరమేశ్వరుడిని పతిగా పొందేందుకు ఘోర తపస్సు చేసి ఉమగా పూజలందుకునే రూపమిది. బ్రహ్మచారిణి అనుగ్రహం వల్ల సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. చంద్రఘంట దుర్గ తలపై అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండటంతో చంద్రఘంట అని పిలుస్తారు. సింహవాహనంపై బంగారు కాంతితో మెరిసిపోయే అమ్మవారి 10 చేతుల్లో ఖడ్గం, శస్త్రాలు, బాణం సహా పలు అస్త్రాలు ధరించి దర్శనమిస్తుంది. ఎంతో సౌమ్యంగా ప్రశాంతంగా దర్శనమిచ్చే చంద్రఘంటా దేవిని దర్శించుకుంటే సకల కష్టాలు తీరిపోతాయని చెబుతారు. కూష్మాండ దుర్గ బ్రహ్మాండంలో సకల వస్తువులలో ప్రాణుల్లో తేజస్సు అంతా కూష్మాండ దుర్గ ఛాయే అని భక్తులు విశ్వసిస్తారు. అష్టభుజాదేవి అని పిలిచే ఈ చల్లని తల్లి 7 చేతుల్లో కమండలం, ధనస్సు, బాణం, కమలం, అమృతకలం, చక్రం, గద ఉంటాయి. 8వ చేతితో సర్వసిద్ధులు, నిధులను ప్రసాదించే జపమాల ఉంటుంది. కూష్మాండ దుర్గను పూజిస్తే బాధలు నశించిపోతాయని, ఆయురారోగ్యం వృద్ధి చెందుతుందని చెబుతారు. స్కందమాత దుర్గ నవరాత్రులలో 5వ రోజు దుర్గాదేవిని స్కందమాత పేరుతో ఆరాధిస్తారు. ఒడిలో బాలస్కందుడిని చేతపట్టుకుని కుడి చేత పద్మం ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేత్తో అభయముద్ర, మరొక చేత్తో కమలం ధరించి సింహవాహనంపై కూర్చొని ఉంటుంది. స్కందమాతను ఉపాసించటం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని, సుఖ సంతోషాలు ఉంటాయని పండితులు చెబుతారు. కాత్యాయని దుర్గా భాద్రపద బహుళ చతుర్దశి రోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయని మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది. కాత్యాయని మాత 4 భుజాలతో విరాజిల్లే కాత్యాయని కుడి చేతిలో అభయముద్ర, వరముద్రను కలిగి ఉంటుంది. ఎడమ చేతిలో ఖడ్గం, పద్మం పట్టుకుని సింహవాహనంపై కొలువై సేవలందుకుంటుంది. ఈ దేవిని భక్తితో సేవించిన వారికి చతుర్విధ పురుషార్థాల ఫలం లభిస్తుందని చెబుతారు. కాళరాత్రి దుర్గా, కాళరాత్రి శరీర వర్ణం గాఢాంధకారంలా నల్లగా ఉంటుంది. తలపై కేశాలు చెల్లాచెదురుగా ఉంటాయి. ఈమె త్రినేత్రాలు బ్రహ్మాండంలా గుండ్రంగా ఉంటాయి. ఈమె నాసిక శ్వాస ప్రశ్వాసలు భయంకరమైన అగ్నిజ్వాలలు కక్కుతూ ఉంటుంది. కాళరాత్రి వాహనం గార్జబం. కుడి చేతిలో వరముద్ర, అభయముద్ర, ఎడమ చేతిలో ఇనుపముళ్ల ఆయుధం ఖడ్గం ధరించి ఉంటుంది. కాళరాత్రి స్వరూపం చూసేందుకు భయంకరంగా ఉన్నప్పటికీ ఈ అమ్మ ఎప్పుడూ శుభాలే ప్రసాదిస్తుంది. అందుకే శుభంకరి అని అంటారు. కాళరాత్రి దుర్గను స్మరిస్తే శత్రుభయం ఉండదని చెబుతారు. మహాగౌరి దుర్గ ఈమె చతుర్భుజాలతో వృషభవాహనంపై కొలువై ఉంటుంది. కుడి చేతుల్లో అభయముద్ర, త్రిశూలం, ఎడమ చేతుల్లో ఢమురుకం, వరముద్ర కలిగి ఉంటుంది. ఈ తల్లి దర్శనం ప్రశాంతతనిస్తుంది. పార్వతీదేవి అవతారంలో పరమేశ్వరుడి కోసం ఘోర తపస్సు చేయటంతో నలుపెక్కిన అమ్మవారికి గంగాజలంతో అభిషేకం చేయటంతో శ్వేతవర్ణంలో మహాగౌరిగా మారింది. ఈ అమ్మను ఉపాసించిన భక్తుల్లో కల్మషాలు ఉండవు. పూర్వజన్మ పాపాలు కూడా పూర్తిగా నశిస్తాయని చెబుతారు. సిద్ధిదాత్రి దుర్గా సర్వవిధ సిద్ధులను ప్రసాదించే తల్లిని సిద్ధిదాత్రి దుర్గా సర్వవిధ సిద్ధులను ప్రసాదించే తల్లిని సిద్ధిదాత్రి అంటారు. పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవీ కృప వల్లే పొందాడని దేవి పురాణం చెబుతోంది. కుడి చేతుల్లో చక్రం, గద, ఎడమ చేతుల్లో శంఖం, కమలం ఉంటాయి. సిద్ధిదాత్రిని ఆరాధిస్తే సకల సిద్ధులు కలుగుతాయంటారు.